వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సిద్ధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ కు వ్యతిరేకంగా నల్ల జెండాలతో నిరసన. కవితను బేషరతుగా విడుదల చేయాలి. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ పార్టీలపై కుట్రలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై న్యాయస్థానంలో పోరాడతాం. ఉన్న మౌలిక సమస్యలు పరిష్కరించాలి. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో భారీ ప్రదర్శన. ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ పిలుపులో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ కు నిరసనగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకట్టి చందర్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రశ్నించే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈశ్వర్ అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని, అరెస్ట్ చేసిన కవితను బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఖండించండి కాంగ్రెస్ బీజేపీ కుట్రలను, బీజేపీ నిరంకుశ పాలన, బీజేపీ నిరంకుశ పాలన. మోడీ ఖబర్దార్, మోడీ ఖబర్దార్, మోడీ కేంద్ర ప్రభుత్వం ఉండిపై రాజుల్లారా ఏకంగండి, తెలంగాణ రాజుల్లారా ఏమి పాలన, ఇదేమి పాలన, కేంద్ర ప్రభుత్వం వైఖరి, కేంద్ర ప్రభుత్వం వైఖరి. కల్వకుంట్ల కవిత గారిని నిన్న ఎటువంటి ముందస్తు వారెంట్ లేకుండా మరి అకస్మాత్తుగా అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించడం చాలా తీవ్రమైన చర్యగా మేము పరిగణిస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు నిరసన తెలియజేస్తూ నల్ల జెండాలతో ప్రదర్శనలు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. నిజంగా కూడా ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే అధికారం ఉన్నదని ఏది పడితే అది చేస్తే నడుతుందని ఈరోజు ఎక్కడ ఎవరు వాళ్ళ ప్రభుత్వానికి సహకరించకపోయినా స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నా వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి ఈడీ కేసులలో ఇరికించి లొంగ తీసుకొని ఈరోజు అనేక పార్టీలను కూడా మరి వాళ్ళను ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఇలా దేశంలో కనబడతా ఉంది. మీ కండువ కప్పుకుంటే వాళ్ళు పునీతులు అయిపోయినట్టు, మిమ్మల్ని సపోర్ట్ చేస్తే వాళ్ళు మంచి వాళ్ళు అయిపోయినట్టు, దొంగలను కూడా మీరు ఆదరించి ఈరోజు ఎంతో మందిని వదిలిపెట్టినటువంటి చరిత్ర బీజేపీ ప్రభుత్వాన్ని. అనేక విధాలుగా చూసినట్టయితే జైళ్లలో ముగ్గుతున్నటువంటి మరి కరుడు గట్టిన క్రూరులైనటువంటి ప్రజలను వేధించినటువంటి వాళ్ళను, ప్రజలు బహిష్కరించినటువంటి వాళ్ళను కూడా మీరు ప్రాణ భిక్ష పెట్టి విడిపించి మళ్ళా ప్రజల మీదకి పంపినటువంటి చరిత్ర ఈరోజు బీజేపీది. అదేవిధంగా నేను ఇంతకుముందే చెప్పినట్టు రైతులను వాళ్ళ హక్కుల కోసం పోరాడితే 250 మందిని బలి తీసుకున్న చరిత్ర ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని. అదేవిధంగా ప్రతి ఎన్నికల సమయంలో బార్డర్లో లేని అలజడి సృష్టించి సైనికులను బలి తీసుకు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా కేంద్రంతో పాటు ముస్తాబాద్ మండలంలో బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ నిరసన తెలియజేశారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రజల మద్దతు బీఆర్ఎస్ పార్టీకి ఉందని, ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై న్యాయస్థానంలో పోరాడతామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ పార్టీలపై కుట్రలు చేస్తున్నారని, ప్రజలు ప్రస్తుత పరిణామాలను గమనిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్,
కోదండరావు, పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, మాజీ జెడ్పీ కోఆప్షన్ మెంబర్ సర్వర్ భాషా, మాజీ ఏఎంసీ చైర్మన్ శీలం జనాబాయ్, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కొంపెట రాచమల్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా మరి బీజేపీ ఏదైతే రాజ్యాంగేతర సంస్థలను నిర్వీర్యం చేస్తూ వాళ్ళని అంటే రాజ్యాంగం సంబంధించినటువంటి ఏ సంస్థను కూడా భారత ప్రభుత్వం అనేది ముట్టుకోకూడదు. కానీ కేవలం ఇది బీజేపీ వచ్చిన తర్వాత భారతదేశంలో ఉండేటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి 5 సంస్థలను కూడా నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తన చేతిలోకి తీసుకొని ఏదైతే భారతదేశంలో వాళ్ళకు వ్యతిరేకంగా ఉండేటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీ వీళ్ళకి అనుకూలంగా లేకపోతే ఈడీని ప్రయోగించడం, అంటే వాళ్ళ ఆర్థిక సంస్థలను మూలాలను దెబ్బతీస్తూ వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళని లొంగకపోతే ఈడీని ప్రయోగించడం అనేది ఈ బీజేపీ ప్రభుత్వానికి సర్వసాధారణమైనటువంటి విషయం. ఇది భారత ప్రజలందరూ కూడా గమనిస్తారు. అన్ని రాష్ట్రాల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. ఈరోజు బీఆర్ఎస్ కి చెందినటువంటి కల్వకుంట్ల కవిత గారిని ఒక ఈడీ పేరుతో అరెస్ట్ చేయడాన్ని అప్రజాస్వామ్యం అని చెప్పి ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తున్నాం. ఇది ఈ విధంగా చేయడం కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి తగదు. రేపు ఎన్నికల కమిషన్ ఎలక్షన్లు ప్రకటించే నేపథ్యంలో మరి ఇక్కడ బారసాను దెబ్బతీయాలనేటువంటి ఒక రాజకీయమైనటువంటి ఎత్తుగడతో అంటే మోడీ గారు చేసేటువంటిది ప్రతిదీ కూడా ఇంతే. దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి కాబట్టి ఈ బలంగా ఉన్నటువంటి ఈ రాజకీయ శక్తులను కొంచెం అస్థిరపరచాలి, వాటిని వీక్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు కవితను అరెస్ట్ చేయడాన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక మహిళను చూడకుండా అరెస్ట్ చేయడాన్ని ఇది అప్రసాంఘిక చర్యగా మేము ఖండిస్తూ మరి ఈ కేవలం బీజేపీ చేసేటువంటి వైఖరిని, ఆ కేంద్ర ప్రభుత్వ వైఖరిని మేము నిరసిస్తూ ఈరోజు ముస్తాబాద్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని చేపట్టినాం. ఇందులో పాల్గొన్నటువంటి మా మహిళలకి, తర్వాత మా సీనియర్ నాయకులకి, పట్టణ పార్టీ అధ్యక్షులు, మరి అనుబంధ సంఘాల అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు, అన్ని హోదాల్లో ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నిరసన తెలపడం జరుగుతుంది. మరియు మోడీ రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు భరోసా కల్పించడంలో భాగంగా రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుట్ల మంచాల గ్రామాల్లో మంచాల ఇన్స్పెక్టర్ ఆర్ బాబ్యా నాయక్ ఆధ్వర్యంలో 40 మంది సిఐఎస్ఎఫ్ జవాన్లు మంచాల పోలీస్ కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈ కవాతు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రవి నాయక్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వివిధ కాలనీల్లో మౌలిక సమస్యలు పరిష్కరించాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఓసీ క్లబ్ నుండి ప్రధాన వీధుల మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ఖాళీ బిందెలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ మండల వెంకన్న మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా పేద ప్రజలు కాలనీలను ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తుంటే మున్సిపల్ అధికారులు ఇంటి నెంబర్లు కేటాయిస్తామని సర్వేలు చేసి నేటికి ఇంటి నెంబర్లు కేటాయించుకోకపోవడంతో కాలనీలలో కరెంటు సౌకర్యం, రోడ్లు, సైడ్ కాలువలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వేసవికాలం ప్రారంభ దృష్ట్యా కాలనీలో నీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు వెంటనే చొరవ చూపి సర్వే చేసిన ఇళ్లకు ఇంటి నెంబర్లు కేటాయించాలని కోరారు. కాలనీలలో మౌలిక సమస్యలు తక్షణం మంచినీటి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
పరిష్కారం చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పట్టణ కార్యదర్శి కామ్రేడ్ తెలబోయిన లక్ష్మయ్య, జిల్లా నాయకులు కామ్రేడ్ ఎస్కే బాబన్న, డివిజన్ కార్యదర్శి హెచ్ లింగన్న, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. అదొక తక్షణమైన నీళ్లు కూడా అది మామూలుగా ఎండాకాలం వచ్చి చాలా కష్టపడాలి. రెండు సమస్యలు చాలా తీవ్రంగా అదేవిధంగా అంగన్వాడీ ప్రధానమైన మున్సిపల్ ఆఫీస్ వరకు ప్రదర్శన ఖాళీ పిందెలతోటి ప్రదర్శన తీసి మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ఉద్దేశం కూడా ఇంతకుముందు నేను ఆ సమస్యల పరిష్కారం కోసం ఈ ధర్నాను మేము కొనసాగించడం జరిగింది. హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయనగుట్ట నియోజకవర్గంలోని ఉప్పుగూడ డివిజన్ సీనియర్ నాయకుడు ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా మహబూబ్ నగర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కుట్ర పన్ని ఈడీ అధికారులు దాడులు చేసి ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం సరైనది కాదని అన్నారు. కవితను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుడుసు సాయిలు, ఎం శంకర్ బాబురావు, ఎం మల్లేష్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ ఉద్యమకారునైనటువంటి మన కవితక్క గారి మీద అక్రమ కేసులు బనాయించి ఈరోజు నోటిఫికేషన్ వెలువడుతున్న తరుణంలో ఇవాళ ఈవినింగ్ సాయంత్రం నోటిఫికేషన్ వెలువడుతుంది. మరి నిన్న అర్ధరాత్రి ఒక ఆడపిల్లను విచక్షణ రహితంగా అరెస్ట్ చేయడము మేము బీఆర్ఎస్ పార్టీ మొత్తం మేము ఖండిస్తున్నాము. ఈ మోడీ ఖేడి బడాబాయి చోటాబాయి చేస్తున్నటువంటి ఈ కుట్రలను మేము ఎదుర్కొంటాము. వెంటనే మా కవితక్కను అరెస్ట్ చేసిన కవితక్కను విడుదల చేయాలి. ఈరోజు చూస్తున్నాం సుజనా చౌదరిని కానీ సీఎం రమేష్ని కానీ వాళ్ళు కూడా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే వాళ్ళ పార్టీలో బీజేపీ పార్టీలో జాయిన్ కాగానే ఆ కేసులు ఎక్కడ పోయినాయో ఈడీ ఎక్కడ పోయిందో తెలియదు. ఈరోజు మోడీ వస్తుండంటే ముందుగా ఈడీని పంపించి అక్రమంగా ఒక ఉద్యమకారురాలు తెలంగాణ ఆడపడుచు
జాతిని జాగృతం చేసినటువంటి మహిళను మీరు అర్ధరాత్రి ఎలా అరెస్ట్ చేస్తారని మేమందరము గట్టిగా ప్రతిఘటిస్తున్నాం. బిడ్డ మీరు వినండి, ఎలక్షన్ తర్వాత రాబోయే ప్రధానమంత్రి కేసీఆర్ గారే అవుతున్నారు. మీరు మాత్రం కేంద్ర ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని ఖండిస్తూ తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత అరెస్ట్ కు నిరసనగా హైదరాబాద్ ఫిర్యాదుగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వరంగల్ హైవేపై బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు బైఠాయించారు. ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేస్తుండటంతో మేడిపల్లి పోలీసులు అడ్డుకున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బడబాయ్ చోడబాయ్ అని పేర్లు వాళ్ళ దగ్గర పెట్టరు. వాళ్ళ దగ్గర మోడీ కేడి దొంగలు ఈడిని కలుపుకొని ఈ యొక్క కవిత ఖండించాలి. గతంలోనే కవితకు ఎన్నోసార్లు చెప్పింది. గతంలోనే వాషింగ్ పౌడర్ నిర్మా అడ్వర్టైజ్మెంట్ వేసి కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పిండు. ఎవరైతే లొంగరో, ఎవరైతే మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారో, ఎవరైతే మోడీకి వ్యతిరేకంగా ప్రజల్ని జాగృతం చేస్తారో వారికన్నా ముందు, మోడీ కన్నా ముందు ఈడీ వస్తుంది, లేకపోతే బోడీ వస్తుంది, సిబిఐ వస్తుంది అని చెప్పి తెలంగాణ యావత్ ప్రజలకు తెలుసు. అయ్యా మోడీ గారు కేసీఆర్ని ఒక కవితను అరెస్ట్ చేస్తే భయపడలేరు, కేసీఆర్ని ఏదో కేసులు పెడితే భయపడలేరు, లేకపోతే కేసీఆర్ని ఏదో జైల్లోకి పంపిస్తే భయపడలేరు. మీకు తెలంగాణ ప్రజల ఏకైక ఆకాంక్ష భారత రాష్ట్ర ప్రభుత్వం, భారత రాష్ట్ర సమితి. తెలంగాణ ఏమైనా కావాలన్నా, తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడాలన్నా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలన్నా, తెలంగాణ ప్రజల యొక్క హక్కులను సాధించాలన్న భారత రాష్ట్ర సమితి పార్టీ కేసీఆర్ ఆరాధ్యంలోనే సాధ్యమైంది తప్ప ఇటు కాంగ్రెస్ కానీ లేకపోతే అటు బీజేపీ ప్రభుత్వాలు కానీ ఏం చేయజాలో. గతంలో చూసినాం, ఎంపీలు ఓ 4 ఎంపీలను అటు 4 ఎంపీలను కాంగ్రెస్కి, 4 ఎంపీలను బీజేపీ కూడా అప్పచెప్పారు. ఒక్కనాడైనా మన రాష్ట్రం తరఫున ఒకనాడైనా మన రాష్ట్ర ప్రజల అవసరాల కొరకు ఈ యొక్క బీజేపీ ఎంపీలు కానీ ఇటు కాంగ్రెస్ ఎంపీలు కానీ పోరాడిరా? ఎట్టి పరిస్థితుల్లో పోరాడలే. మా బీఆర్ఎస్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో బ్రహ్మాండంగా పార్లమెంట్లో మన గలం విప్పి మనకు రావాల్సిన హక్కుల్ని సాధించడానికి ప్రయత్నం చేసిరు తప్ప ఈ మిగతా పార్టీలు కావని చెప్పి మరొకసారి కవితక్కను ఒక్కరిని అరెస్ట్ చేసినంత మాత్రాన కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో భయపడలేరు. కవితక్క ఒక్కటి ఈరోజు జైలు పాలైనంత మాత్రాన కవితక్క వెనకాల కోట్లాది మంది మహిళలు ఈరోజు ఆడపడుచులు ఉన్నారు. శుక్రవారం నాడు అన్యాయంగా సాయంత్రం 6 గంటలకు మన యొక్క కవితక్కను అరెస్ట్ చేసి ఒక ఆడపడుచుని మనం ఇంటికి తెచ్చుకుంటాం. ఒక ఆడపడుచుకు పసుపు కుంకాలు ఇస్తాం, మనం ఒక ఆడపడుచుని మనం లక్ష్మీదేవిగా భావిస్తాం. అయ్యా ఇది మోడీ గారు, ఇది మీ యొక్క పతనానికి ఇది ఒక చిహ్నం. ఆడపడుచుని తట్టు తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఆడపడుచుని ఒక పోరాట యోధురాల్ని, లేకపోతే ఒక దమ్ము ధైర్యం ఉన్న ఒక నాయకురాల్ని ఈరోజు ఆడపడిచిన ఆదివారం నాడు అరెస్ట్ చేసి అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా అన్యాయం చేసి తీసుకెళ్ళిరు. అది మీకు మంచిది కాదని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా. ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున మహిళలు అట్లే మా కార్యకర్తల నాయకులు పాల్గొని ఈ యొక్క నిరసన కార్యక్రమాలు తెలియజేశారు. ఇది ఆరంభం మాత్రమే. రానున్న ఎన్నికల్లో పీర్జాదిగూడ ప్రజలు అట్లాగే తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ కు వ్యతిరేకంగా నల్ల జెండాలతో నిరసన. కవితను బేషరతుగా విడుదల చేయాలి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ పార్టీలపై కుట్రలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై న్యాయస్థానంలో పోరాడతాం. పాలనలోని ఉన్న మౌలిక సమస్యలు పరిష్కరించాలి. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో భారీ ప్రదర్శన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.